పహల్గామ్ ఉగ్రదాడి ఉదంతం తర్వాత దేశంలో నివసిస్తున్న పాకిస్తానీ పౌరుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిర్దేశిత గడువులోగా పాకిస్తానీలందరూ కూడా దేశం విడిచి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ లో నమోదైన పాకిస్తానీ పౌరుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాధారణంగా విదేశీయులు శంషాబాద్ లోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ FRRO లో నమోదు చేసుకోవాల్సి ఉండగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ జాతీయులో మాత్రం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే పాత బస్తీ పురాణి హైవేలీలో ఉన్న ప్రత్యేక విభాగంలో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ విభాగం వద్ద లభించని సమాచారం ప్రకారం ప్రస్తుతం నగరంలో మొత్తం 208 మంది పాకిస్తానీ పౌరులు అధికారికంగా నమోదై ఉన్నారు. వీరిలో 156 మంది లాంగ్ టర్మ్ వీసా LTV కలిగిన వారే. సాధారణంగా ఇక్కడి వారిని వివాహం చేసుకున్న వారికి వారి రక్త సంబంధికులకు ఈ రకం వీసాలను జారీ చేస్తారు. మరో 13 మంది స్వల్పకాలిక షార్ట్ టర్మ్ వీసాలు కలిగి ఉండగా మిగిలిన వారు వైద్య చికిత్సల నిమిత్తం మెడికల్ వీసాలపై నగరంలో ఉంటున్నారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో ఈ 208 మంది ప్రస్తుతం నివాసాలు ఇతర వివరాలను SP అధికారులు మరోసారి ధృవీకరించుకుంటున్నారు. ఇక ఇప్పటికే పాక్ రాయబార కార్యాలయం నుంచి వీరికి తక్షణం భారత్ విడిచి వెళ్లాల్సిందిగా సమాచారం అందినట్లు తెలిసిందే. కేంద్రం విధించిన గడువు ముగిశాక ఎంతమంది దేశం విడిచి వెళ్లారనే వివరాలను ఇమిగ్రేషన్ విభాగం నుంచి పోలీసులు సేకరిస్తారు. గడువు తర్వాత కూడా ఎవరైనా ఇక్కడే ఉండిపోయినట్లు తేలితే వారిని గుర్తించి బలవంతంగా తిప్పి పంపే ఏర్పాట్లు చేస్తామని ఓ ఉన్నతాధికారి వివరించారు. నగరంలో ఉన్న పాకిస్తానీలో ప్రస్తుతం సార్క్ వీసా కలిగిన వారు ఎవరూ లేరని కూడా స్పష్టమైంది.